అందరికీ దేవుని నామములో వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న భాగము, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న భాగము, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనంలో ఉన్న భాగము, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న భాగాలు. వీటి ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది ఏంటంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని మందిరం ప్రార్థనా మందిరము. దేవుడు యేసుక్రీస్తు వారు మరి యెరూషలేము దేవాలయానికి వెళ్తున్న సమయంలో యెరూషలేము దేవాలయంలో ఆయన చూస్తున్న కొన్ని తంతులు తతంగాలను చూసి ఆయన కోపంతో కొరడాలు అల్లి తాళ్ళతో కొరడాలు అల్లి వాటితో అక్కడ ఉన్న వారందరినీ చెదరగొట్టేసినట్టుగా యోహాను సువార్త మరి 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. అయితే ఇక్కడ దాని గురించి రాస్తూ ఏమంటాడంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే ఇదంతా యేసుక్రీస్తు వారు అంటున్న మాట. అయితే మీరు దానిని అంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసితిరనేను. దొంగల గుహగా చేసితిరి అంటే యెరూషలేము దేవాలయం దొంగల గుహగా మారిపోయింది అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడో అనేది మనం ఆలోచన చేయాలి. దేవాలయాలు ఎందుకు వ్యాపారపు టిల్లుగా మారిపోయాయి? నా తండ్రి ఇల్లు అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. అయితే దీన్ని వ్యాపారపు టిల్లుగా మార్చేశారంటాడు ఈ వచన భాగాల్లో. వ్యాపారపు టిల్లని కొన్ని భాగాల్లోనూ, దొంగల గుహగా అని కొన్ని భాగాల్లోనూ రాశాడు. బాగా గమనిద్దాం. వ్యాపారపు టిల్లని కొన్ని భాగాల్లోనూ, అలాగే దొంగల గుహగా అని కొన్ని వచ్చిన భాగాలను ప్రస్తావించాడు. అంటే దొంగల గుహ అయినా వ్యాపారపు టిల్లు అయినా ఒకటే. అంటే ముందుగా దేవుని మందిరం చిన్నపాటి వ్యాపారాలతో దొంగల గుహగా మారిపోయిందన్నదే మనందరికీ తెలిసిందే బైబిల్లో నుంచి. వ్యాపారం అనేది మోసం. అంటే ప్రపంచంలో లోకంలో సాధారణంగా వడ్డీ వ్యాపారం అనేది ఒకటి నడుస్తుంది. ఈ వడ్డీ వ్యాపారం అనేది మోసమని, లేకపోతే అది పాపమని, పాపపు సొమ్మని, ఉసురు సొమ్మని చాలామంది మాట్లాడుతుంటారు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు. అంటే వీరు ప్రజలను పట్టి పీడించే జలగల్లాంటి వాళ్ళు అనే భావన చాలామందికి ఉంటుంది. వడ్డీ వ్యాపారం ఉదాహరణకి ఒక 100 రూపాయలు వడ్డీకి ఇస్తే 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ అనుకుంటే, లేదా 3 రూపాయలు వడ్డీ అనుకుంటే, అది నెలకి 100 రూపాయలు 2 రూపాయలు సంపాదిస్తుంది అని అర్థం. ఒక నెలకి 100 రూపాయలు 2 రూపాయలు సంపాదిస్తుంది అని అర్థం. అలాగే దీన్ని బట్టి ఒక 1000 రూపాయలు అయితే అది 20 రూపాయలు, అది 1,00,000 రూపాయలు అయితే అది ఒక 2,000, ఇలాగా లెక్క. అయితే ఇది పాపపు సొమ్ము అని చాలామంది మాట్లాడుతుంటాం. నిజమే, కాదని అనట్లేదు. కానీ దీనికంటే ఎక్కువ వ్యాపారం అనేది చాలా మోసకరమైనది. చాలా మోసకరమైనది. వ్యాపారంలో వచ్చే లాభాలు మరి ఈ వడ్డీ వ్యాపారాలను మించి ఉంటాయని చెప్పేసి మనం లెక్కలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక పాలు ప్యాకెట్ని మనం ఆలోచన చేస్తే, ఒక పాలు ప్యాకెట్ 10 రూపాయలు అయితే 10 రూపాయల పాలు ప్యాకెట్ అమ్మితే ఆ షాప్ ఆయనకు వచ్చే లాభం 1 రూపాయి, దరిదాపుగా 8 రూపాయలు, దరిదాపుగా 9 రూపాయల మధ్యలో ఉంటుంది దాని రేట్ అయితే. అంటే 2 రూపాయల నుంచి 1 రూపాయి వరకు లాభం ఒక 10 రూపాయలు ఉంటుంది. అంటే ఉదాహరణకి 2 రూపాయలు కాదులేండి, 1 రూపాయి వేసుకుందాం. కనీసం 1 రూపాయి లాభం అనుకుంటే 10 రూపాయలకి 1 రూపాయి సంపాదిస్తుంది. నెలకి 30 ప్యాకెట్లు అంటే 30 రూపాయలు. ఒక్క 10 రూపాయలు పెట్టుబడి పెడితే 30 రూపాయలు సంపాదిస్తుంది. ఒక్క 10 రూపాయలు. వడ్డీ వ్యాపారంలో 100 రూపాయలు 2 రూపాయలు సంపాదిస్తుంటే నెలకి, ఇదే ఒక్క 10 రూపాయలు 30 రూపాయలు సంపాదిస్తుంది నెలకి. అంటే 100 రూపాయలు అయితే 300 రూపాయలు సంపాదిస్తుంది. అంటే మరి దీన్ని ఏ లెక్కల్లో కట్టాలి? చూసారా, మనకి తెలియకుండానే మన కనుసన్నల్లోనే మోసాలు వ్యాపారం రూపంలో జరుగుతున్నాయి. అందుకే ఏ వ్యాపారాలు పెట్టిన వారు కూడా తక్కువ లాస్ అయిపోవడం తక్కువ, ఎక్కువ మంది లాభాలు పొందుకుంటుంటారు. అందుకే చిన్న చిన్న ఊర్లో కూడా ఒకే వీధిలో దగ్గర ఒకే వీధిలో 2-3 షాపులు ఉంటాయి. ఏంటంటే లాభాలు రావట్లేదా? లాభాలు వస్తాయి. గణనీయమైన లాభాలు వారు పొందుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు దేవుని మందిరాన్ని.
వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ఎలాగంటే బైబిల్లోంచి ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథము చివరి అధ్యాయం, అంటే 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకొని, ఎలియాషీబు అని ఒక యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు నెహెమ్యా గారు మరి యెరూషలేములో లేని కాలంలో మందిరం బాగైంది, ప్రాకారం బాగైన తర్వాత ఆయన మళ్ళీ ఉద్యోగ నిమిత్తం మరి రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి అప్పగిస్తే, దేవుని మందిరాన్ని వీళ్ళకి అప్పగిస్తే యాజకుడైన ఎలియాషీబు లోక సంబంధి అయిన టోబియాతో బంధుత్వం అందుకుని ఈ టోబియాకి ఏం చేశాడంటే ఒక గదిని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి రాయబడుతుంది కింద వచనాల్లో. 5వ వచనం చదువుతాం. నైవేద్యము సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును కొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేబడిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గది సిద్ధము చేసి ఉండెను. ఆ స్థలములో ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. అంటే ఒక గొప్ప గది, చాలా పెద్ద గదిని ఇచ్చేశారు టోబియాకి. ఎవరో? ఎలియాషీబు, ప్రధాన యాజకుడు. ఎందుకు ఇచ్చేశాడు అంటే అక్కడ టోబియా వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చేశాడు. వ్యాపారం వల్ల లాభం వస్తుంది, ఈ లాభాలు ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేస్తే టోబియాకి అర్థమైంది, దేవుని మందిరంలో పెడితే ఎలా ఉంటుంది. దేవుని మందిరంలో మరి పశువులు అమ్మొచ్చు, నైవేద్యాలు, సాంబ్రాణి, ద్రాక్షాలు, లేకపోతే కొన్ని రకాల పిండిలు, యవల పిండిలు, కొన్ని రకాల గువ్వలు, పావురవులు, ఇలాంటివన్నీ అమ్మాలి. ఇలాంటివన్నీ అక్కడ సేల్ అవుతాయి ఎక్కువ. ఇలా సేల్ అయ్యే చోట మనం కనుక వ్యాపారం పెడితే అక్కడ లాభాలు గరిష్టంగా మనం సంపాదించవచ్చు అక్రమంగా అని ఆలోచన చేసి టోబియా ఎలియాషీబుని అడిగితే ఎలియాషీబు దేవుని మందిరంలో వాడికి వ్యాపారం చేసుకోవడానికి ఒక గొప్ప గది ఇచ్చేశాడు, ఒక స్టోర్ ఇచ్చేశాడు. ఇది మనందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఈ సామాగ్రి టోబియా యొక్క సామాగ్రిని నెహెమ్యా వచ్చి విసిరేశాడు, బయటికి పారేశాడు. తర్వాత కాలంలో మరి ఇంత గొప్ప వ్యక్తి ఉన్న కాలంలోనే ఇలా మారిపోయిందని తర్వాత కాలంలో ఇంకెలా మారిపోయింది పరిస్థితి ఆలోచించి 400 సంవత్సరాల మరి నిషేధ కాలంలో, దేవుడు విడిచిపెట్టేసిన కాలంలో దేవుని మందిరాన్ని ఇలాంటి ఎలియాషీబు లాంటి వాళ్ళు పాడు చేసేసారు, వ్యాపార ప్రియులుగా మార్చేశారు. ఇప్పుడు మనం చూస్తుంటే యోహాను సువార్త చూద్దాం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తుంటే ఇక్కడ మనకు కనబడుతుంది అదే. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పసకా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకల మార్చువారును కూర్చుండుట చూచి. దేవాలయంలో ఏముంది? వ్యాపార సంబంధమైన సరుకులు ఉన్నాయి, అంగడి సరుకులు ఉన్నాయి. యెరూషలేము దేవాలయానికి బయట కొనుక్కుని వచ్చి యెరూషలేములో అర్పించవలసిన అర్పణలన్నీ మీరు ఉట్టి చేతులతో రండి, ఎందుకు ఇంత ప్రయాస భారం, మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయని అన్ని ఏర్పాట్లని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నవి ఏంటి తెలుసా? ఎడ్లున్నాయి బలి అర్పించడానికి, గొర్రెలు ఉన్నాయి బలి అర్పించడానికి, పావురములు ఉన్నాయి బలి అర్పించడానికి. వీళ్ళు అమ్మేవారు ఉన్నారు, రోకలు మార్చేవారు ఉన్నారు. రోకలు మార్చేవాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు, మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు. వారు రోకలు మార్చుకోవడానికి, డబ్బులు మార్చుకోవడానికి ఎక్స్చేంజ్ వారు మార్చేవారు. కూర్చున్న చూశాడు, దేవుడికి యేసుక్రీస్తు కోపం వచ్చేసింది, తాళ్లతో కొరడాలు చేశాడు. మరి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుంచి తోలివేసి, రోకలు మార్చేవారు రోకలు చల్లివేసి, వారి బలలు పడద్రోసి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుంచి తీసుకొని పొండి, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుకుడి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు. అంటే వ్యాపార ముసుగులో దొంగలు ఉన్నారు, దొంగల గుహ. వ్యాపారపు ఇల్లు దొంగల గుహ అంటే అర్థం ఏంటంటే ఈ వ్యాపార ముసుగుల్లో దోచుకుంటున్నారు దొంగలు వీళ్ళంతా కూడా. వ్యాపార ముసుగులో దోచుకుంటున్న దొంగలు వీళ్ళంతా కూడా. కష్టాన్ని నమ్ముకున్నవారు కాదు, కష్టపడి సంపాదించేవారు కాదు. వారి ప్రాఫిట్, లాభాల కోసం, పర్సంటేజ్ కోసం కొన్ని వస్తువుల్ని అమ్మి దాని ద్వారా డబ్బు సంపాదించుకొని విపరీతమైన ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు వీరంతా కూడా. వీరు దేవుని మందిరంలోకి వచ్చేసారు, దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. మరి ఈరోజు కూడా ఇలాంటి వారు మరి
నెహమ్యా గారు ఉన్న కాలంలో వాటిని తిరస్కరించి పంపేస్తే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అంటే 400 సంవత్సరాల కాలంలో మళ్ళీ పాడైపోయింది దేవుని మందిరం. మళ్ళీ అంతకంటే దారుణంగా మారిపోయింది దేవుని మందిరం. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన సంస్కరించి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కోపపడి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి 2025 సంవత్సరాలు అయింది. 400 సంవత్సరాల్లోనే అంతలా మారిపోతే 2025 సంవత్సరాల్లో మరి ఇంకా సంఘం ఎలా మారిపోయిందో ఆలోచించండి. ఈరోజు సంఘాలన్నీ వ్యాపారపు సామ్రాజ్యాలు. అవునా కదండి? మీరు ఆలోచించేయండి. మీకు దగ్గరలో ఉన్న సహవాసాల్లో, దగ్గరలో ఉన్న సంఘాల్లో ఎన్ని వ్యాపారపు టిల్లుగా ఉన్నాయో మీరు జాగ్రత్తగా పరిశీలించేయండి. కొన్ని సహవాసాలు అయితే స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, బుక్ స్టాల్స్, లేకపోతే రకరకాల స్టాల్స్. బైబిల్ అమ్మేవారు కూడా లాభాల కోసం బైబిల్ అమ్మేవారు ఉన్నారండి. అండ్ ఒక చోట ఒకలా ఉంటుంది రేటు, ఒక చోట మరొకలా ఉంటుంది. అంటే ఈ బైబిల్ అమ్మడానికి, మనకి చదువుకున్న బైబిల్ అమ్మడానికి కూడా లాభాన్ని తీసుకునేవారు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా ఉపయోగపడే వస్తువులు, పుస్తకాలు అమ్మడానికి కూడా లాభాలను తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వ్యాపారం టిల్ అయిపోయింది. కొంతమంది బిర్యానీ స్టాల్స్ పెట్టారు, టీ స్టాల్స్ పెట్టారు, చాలామంది మరి తినుబండాల వస్తువులు స్టాల్స్ పెట్టారు. కొన్ని మందిరాల్లో అయితే తీర్థంలా ఉంటుంది, ఆ చోట వ్యాపారాలు జరుగుతాయి. కచ్చిపులు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చూసారా. కాబట్టి ఇలాంటి వారందరూ దేవుని మందిరాలని ఏం చేశారంటే దొంగల గుహగా మార్చేశారు. కారణం ఏంటంటే లాభాలు, డబ్బే ప్రధానం. ఎల్యాషీబు టోబియాకు బంధుత్వం కలుపుకొని టోబియాకు గదిని ఏర్పాటు చేసినట్టుగా ఈరోజు ఆత్మ సంబంధులు, లోక సంబంధులతో కలిసి దేవుని ఇల్లుని, దేవుని మందిరాలని వ్యాపార టిల్లుగా మార్చేస్తున్నారు. కాబట్టి వ్యాపార టిల్లుగా మారిపోవడానికి ప్రధానమైన కారణం ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఉండడం వల్ల దేవుని మందిరాలు వ్యాపార టిల్లుగా మారిపోతున్నాయి. అంతేకాదు ప్రియులారా, ఈరోజు మనమే దేవుని మందిరం అనుకుంటే మన శరీరం కూడా ఈరోజు వ్యాపార టిల్లుగా మనం మార్చేసుకున్నాం. దేవుని మందిరంలా లేదు. దేవుని ఆరాధించవలసిన స్థలంలో దేవుని ఆరాధన జరగట్లేదు. లోపల లోక సంబంధమైన వ్యాపారాలు, వ్యామోహాలు జరుగుతున్నాయి. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవాలి. దేవుని ఆలయంలో జరగవలసినవి వ్యాపారాలు కాదు. దేవుని ఆలయంలో జరగవలసినవి బలులు, అర్పణలు, ఆరాధనలు, ఇవి జరగాలని మీకు తెలియజేస్తున్నాను.